కార్తీక పురాణము 14వ అధ్యాయము. సాలగ్రామదాన వృషోత్సార్జనాది కర్మల ప్రభావము. మరలా వశిష్ఠ మహాముని, ఓ మిథిలేశ, కార్తీక పూర్ణిమ నాడు వృషోత్సార్జనోత్సవము చేయుట వల్ల వెనుకటి జన్మలలో చేసిన పాపాలన్నీయూ పటాపంచులగును. ఆనాడు ఆబోతు నచ్చుపోసిన వారికి కోటి మారులుగా అశ్రద్ధ మునరించినందువలన కలుగునందున అంతటి ఫలము అబ్బును. వృషోత్సర్జనము కార్తీక మాసమున చేయున అవకాశము పుణ్యాత్ములకే వస్తుంది. ప్రతిమను చూసి పితరులను తన వంశమున పుట్టిన వాడైన కార్తీక మాసమున ఆబోతు నచ్చుపోసి విడుచు నాయని కోరుచు ఎదురు చూచుచుండురు. ధనమున్నను లేకపోయినను లోభత్వముచే ఎవరు కార్తీక మాసమున వృషోత్సర్జనము చేయడో వాడు యమలోకమున సందతామిశ్ర నరకము బాధలు పొందును. జ్ఞానులైన పెద్దలు ఈ మాసమున ఉనర్చిన వృషోత్సర్జన ఫలితము పితృదేవతలకు గయలో పిండము వేయుట కంటే, తీర్థయాత్రలను సేవించుట కంటే, ఏటేటా తద్దినము పెట్టుట కంటే, మహాలయ శ్రాద్ధముల కంటే ప్రీతికరమని చెప్తారు. ఈ మాసమున ఆబోతు నచ్చుపోసిన వారు రుణత్రయము నుండి విముక్తుడగును. మరియు కార్తీక పూర్ణిమ నాడు ఉసిరికాయలను దక్షిణతో కూడా దానము చేసినవాడు జన్మాంతరమున సార్వభౌముడవును. శివకేశవుల సన్నిధి నాడు దీపముంచిన వారు సర్వ విధంబుల పాతకముల నుండి విడువబడుచున్నారు. ఆ దినమున శివనామమనేడి సాలగ్రామ దానమునరించిన వారు జన్మయందు అఖిల సౌఖ్యంబులను పొంది రాబోవు జన్మమున చక్రవర్తి అయి జన్మించును. కార్తీక వ్రతమును చేయదలచిన వారు శివనామలింగ దానమును చేసి తీరాలి. అది లభించుట అతి దుర్లభం, అంటే చాలా కష్టం. లభించనేని అనంత పుణ్యఫలము అబ్బును. రాయని ఆనాడు అనాదరణ చేసిన పాపము జన్మ జన్మమును బాధించుచూనే ఉంటుంది. వానికి ముక్తి అనేదే ఉండదు. కార్తీక మాసమున విడువదగిన కర్మలు. ఈ మాసమునందు పరాన్న భక్షణము, పితృశేషము తినుట మానాలి. శ్రాద్ధానము, ఉల్లిపాయ మొదలగునవి నిషిద్ధ వస్తువులు భుజింపరాదు. తిలదానము పట్టరాదు. శివార్చక గణ శూద్రాన్నములను, సంధ్యావందనాది నిత్యకర్మలు చేయని వాళ్ళు అన్నాన్ని, విధవాన్నమును తినకూడదు. అమావాస పూర్ణిమలందు, పితృదినంబులందు, భానువారము, సూర్య చంద్ర గ్రహణములు పట్టిన నాడు, కార్తీక మాసమున నెల దినములు రాత్రి భోజనము చేయకూడదు. ఏకాదశి నాడు అంతా ఏమీ భోజనం చేయకూడదు. వ్యతిపాత వైద్యుతి యోగములందు, నిషిద్ధ దినములందు రాత్రి భోజనం చేయకూడదు. కార్తీక మాసమంతా నదీ స్నానము చేయాలి అని దీక్ష పట్టిన వాళ్ళు రాత్రి భోజనము మానాలి. ఏకాదశి వ్రతము చేయు వాళ్ళు దశమి, ద్వాదశి 2 రాత్రులు భోజనం చేయకూడదు. అట్లు చేసిన వాని పాపం ఇలాంటిది అని చెప్పడం సాధ్యం కాదు. కార్తీక మాసమున తైల స్నానము చేయరాదు. పగటియందు నిద్రించరాదు. కంచు పాత్రలో భుజించడం, ఇంటిలో స్నానం చేయడం వంటివి చేయకూడదు. వేదశాస్త్రములను నిందింపరాదు. ఆరోగ్యవంతుడయుండి వేడి నీళ్లతో స్నానం చేయకూడదు. ఆ నీరు కల్లుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను. కార్తీక మాసమున నదీ స్నానమే ప్రధానం. అనారోగ్యవంతులు ఉష్ణోదక స్నానం చేయొచ్చు. పుణ్యనదులు సమీపమందున్న వారు వాపి కూప తటాకాదులలో మునగరాదు. లేనివారు వాపి కూప తటాకాదులలో స్నానం చేయవచ్చు. అట్లు చేయునప్పుడు గంగా, గోదావరి ఆది నదులను స్మరించి స్నానం చేయాలి. శక్తి కలిగియుండి నదీ స్నానము చేయని వారు అనంత నరక బాధలను పొందుతున్నారు. ఏ నది తనకు సమీపమందున్నా ఆ నదిలో స్నానం చేయాలి. అట్లు చేయని వాడు చండాలుడై జన్మించెను. ఈ మాసమునందు నదీ స్నానము చేయువారు గంగా, గోదావరి అలాంటి నదులను స్మరింపనక్కరలేదు. వాపీకూప తటాకాదులందు చేయువారు ఈ క్రింది శ్లోకాన్ని చదవాలి. గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు. ఇట్లు చెప్పుచు స్నానము చేసి అచటనే పురాణము చదువుట గాని వినుట గాని చేసి గృహమునకు ఏగవలెను. కార్తీక వ్రతము చేయువారు పగలంతా పురాణ పఠన శ్రవణాదుల వలన, హరికథా కాలక్షేపము వలన గడిపి సాయంకాలమున
సంధ్యావందనాది కృత్యములను ముగించి పూజా మందిరములోనున్న శివునికి కల్పోక్త ప్రకారముగా షోడశోపచారములచే పూజించాలి. షోడశోపచార పూజా విధానము. ఓం శివాయ నమః ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమః ఆవాహనం సమర్పయామి. ఓం కైలాసవాసాయ నమః రత్నసింహాసనం సమర్పయామి. ఓం గౌరీప్రియాయ నమః పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమః ఆర్ఘ్యం సమర్పయామి. ఓం వృషధ్వజాయ నమః స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం కపాలధారిణే నమః గంధం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి. ఓం పరిపూర్ణగుణాయ నమః పుష్పం సమర్పయామి. ఓం ధూమ్రాక్షాయ నమః ధూపమాఘ్రాపయామి. ఓం తేజోరూపాయ నమః దీపం దర్శయామి. ఓం లోకరక్షకాయ నమః నైవేద్యం సమర్పయామి. ఓం లోకసాక్షిణే నమః తాంబూలం సమర్పయామి. ఓం త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః సువర్ణమంత్ర పుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి అని ఈ రీతిగా పూజించి సహస్రనామార్చన కూడా చేయాలి. నెల దినములు ఇలా పూజించి పూజానంతరం తిరిగి పశుపతిని గూర్చి ఓ దేవేశ చంద్రశేఖర ప్రమదాధిప నా ఇచ్చు ఆర్ఘ్యమును గ్రహింపుము అని ఆర్ఘ్యము ఇయ్యాలి. శివసాన్నిధిన దీపమాలికలను యథాశక్తిగా ఉంచాలి. ఇట్లు శివపూజ చేసిన వాడు ధన్యుడవుతాడు. శివపూజ తర్వాత శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాలు ఇయ్యాలి. ఇట్లు చేసిన వారికి 100 వాజిపేయి యాగములను 1000 యజ్ఞములను 1000 అశ్వమేధ యాగములను చేసిన ఫలితము సిద్ధిస్తుంది. నారదాది మహిమను ఈ రీతిగా కార్తీక వక్తములు చేసిన వారి పాతకములు మొదలిట నశించునని చెప్పిరి. కార్తీక నక్షత్ర వ్రతము నిఖిల పాపహరము. ఈ మాసమునందు శుద్ధ చతుర్దశి దినమున పితృదేవతలను ఉద్దేశించి ఒక సద్బ్రాహ్మణునికి భోజనముచే తృప్తిపరచిన ఆ పితృలోకమందున్న వారు పితృదేవతలు అందరూ తృప్తులవుతారు. మహాభక్తితో నదీ తీరమునకు వెళ్ళి ఆ నదీ తీరములో ఉన్న జలములలో తిలతర్పణమునరించిన సంతోషిస్తారు. ఈ దినమున ఫలదానము చేసిన వారికి సంతాన నష్టముండదు. శివునిని పూజించి తిలదానము చేసిన శివ సాయుధ్యము పొందుతుంది. ఈ వ్రతము చేయువారు వ్రత ఫలితమును తెలుపు ఈ మహత్యమును చదివిన వారు పుణ్యాత్ములవుతారు. నిఖిల పాపములకు ఇదే ప్రాయశ్చిత్తము. శక్తి కలిగియుండి ఈ వ్రతము చేయని వారు 100 పుట్టుకలు నానా యోనులందు జన్మించి పిదప 200 జన్మలు నక్కయై పుట్టి అనంతరము 300 జన్మములు పందిగా 400 జన్మములు కుక్కగా 500 జన్మలు పిల్లిగా 600 జన్మలు మూషికముగా పుడతారు. ఈ వ్రతమును శాస్త్రోత్తరముగా చేసిన వారికి పోయిన 17 జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగుతుంది. ఆ జ్ఞానము కలిగిన పిమ్మట కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శివకేశవులలో ఏ దేవుని సన్నిధానైనా దీపమాలికలను ఉంచిన వారికి మోక్షము కరతలామలకము. దీపముంచుటకు శక్తి లేనిచో ఇతరులు ఉంచిన దీపాలను ప్రజ్వలింపజేసినను వైకుంఠవాసము లభిస్తుంది అని చెప్పెను. ఇట్లు తనకు కార్తీక వ్రత విధానమును తత్ఫలితమును ఉపదేశించిన వశిష్ఠ మహర్షికి జనక మహారాజు ప్రదక్షిణ పూర్వకముగా నమస్కారము చేసి సరస్వతీ నదికేగి కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమలందు 3 స్నానములు చేసి ఆ పుణ్యము వలన జ్ఞానసిద్ధి కలవాడై ఏటేటా ఈ వ్రతిమ చేసి విష్ణు సాయుధ్యాన్ని పొందెను. స్కాంద పురాణ మందలి కార్తీక మహత్యమున 14వ అధ్యాయము.